రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. నాగర్ కర్నూలు జిల్లాలో ప్రమాదం జరిగింది. రన్నింగ్ కారులో మంటలు చెలరేగాయి. క్షణాల్లో కారు పూర్తిగా దగ్ధమైంది. అమ్రాబాద్ మండలం ఈగలపెంట దగ్గర ఘటన జరిగింది. హైదరాబాద్ చిక్కడపల్లికి చెందిన ప్రవీణ్ కుటుంబ సభ్యులతో కలిసి కారులో శ్రీశైలం వెళ్తుండగా ప్రమాదం జరిగింది. నాగర్ కర్నూలు జిల్లాలో ప్రమాదం జరిగింది. రన్నింగ్ కారులో మంటలు చెలరేగాయి. క్షణాల్లో కారు పూర్తిగా దగ్ధమైంది. అమ్రాబాద్ మండలం ఈగలపెంట దగ్గర ఘటన జరిగింది. హైదరాబాద్ చిక్కడపల్లికి చెందిన ప్రవీణ్ కుటుంబ సభ్యులతో కలిసి కారులో శ్రీశైలం వెళ్తుండగా ప్రమాదం జరిగింది. రైట్, నాగర్ కర్నూలు జిల్లాలో కారులో మంటలు చెలరేగినట్టుగా అయితే తెలుస్తోంది. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి సాగర్ అందిస్తారు. సాగర్, కారు ప్రమాదం ఎలా జరిగింది? ఏవైనా ప్రాణ నష్టం జరిగిందా? గాయాలు ఏమైనా అయ్యాయా? ఏంటి పరిస్థితి? అప్డేట్స్ ఏంటి? రైట్ సిరి, ఏదైతే శ్రీశైలం వెళ్తున్న భక్తుల ఫార్చునర్ కార్ అయితే ఒకసారిగా ప్రమాదానికి గురైనట్టుగా కూడా తెలుస్తుంది. కారు రన్నింగ్ లోనే పూర్తిగా ఒక్కసారిగా షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగినట్టుగా కూడా తెలుస్తుంది. దీనికి సంబంధించి పూర్తిగా కారులో ఉన్న వాళ్ళంతా కూడా అప్రమత్తమై కిందికి దిగడంతో పాటు వాళ్ళంతా కూడా బయటికి వచ్చిన తర్వాత ఒకసారిగా పూర్తిగా కారు అయితే దగ్ధం అయినట్టుగా కూడా తెలుస్తుంది. మొత్తానికైతే కూడా వీళ్ళంతా హైదరాబాద్ చిక్కడపల్లికి చెందిన ఆకుల ప్రణవ్ కుమార్ కుటుంబ సభ్యులుగా అక్కడ ఉన్న వాళ్ళైతే తెలుస్తుంది. కారులో వాళ్ళు శ్రీశైలం బయలుదేరారు. కృష్ణగిరిలోని జెన్కో పరిపాలన భవనం సమీపంలో అయితే కారు పూర్తిగా ఇంజన్ లోంచి ఒక్కసారిగా షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటల్లో ముందుగా పొగలు రావడంతో అదంతా గమనించిన వారు కారును పక్కకు ఆపేసి మొత్తంగా అందరంతా కూడా దిగారు. దీంతో పాటు పూర్తిగా శ్రీశైలం రహదారిపై అయితే 2 కిలోమీటర్ల మేర పూర్తిగా ట్రాఫిక్ జామ్ అయినట్టుగా కూడా తెలుస్తుంది. మొత్తానికి అయితే కూడా ఇటు ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా వ్యాప్తంగా ఈ మధ్య కాలంలోనే రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయని కూడా అనుకోవచ్చు. మొత్తానికి అయితే ఈ రోడ్డు ప్రమాదాల వల్ల దాదాపుగా కూడా చాలా మంది ప్రాణాలు కూడా కోల్పోవడం అయితే జరిగింది. దీనికి సంబంధించి ఇటు శ్రీశైలం రహదారికి సంబంధించి కూడా గత 4-5 రోజుల క్రితం కూడా లారీ వచ్చి బలంగా కారును ఢీకొట్టడంతో దాదాపుగా 3 కాళ్ళు విరగడం కూడా ఈ మధ్య కాలంలో జరిగింది. మొత్తానికైతే కూడా ఈ పెను ప్రమాదం తప్పింది అనుకోని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే పూర్తిగా వీళ్ళంతా అప్రమత్తమైన నేపథ్యంలో కారు ఫార్చునర్ కార్ కు సంబంధించి కూడా పొగలు రావడంతో ఒకసారిగా డ్రైవర్ గుర్తించి అందరూ కూడా కిందకి దిగారు. కిందకి దిగిన తర్వాత ఒకసారిగా పూర్తిగా భారీగా మంటలు ఎగిసిపడుతూ కూడా కారు పూర్తిగా దగ్ధమైంది. అక్కడికి హుటాహుటిన ఫైర్ ఇంజన్ తో పాటు స్థానిక పోలీసులు కూడా అక్కడికి చేరుకొని పూర్తిగా వీళ్ళనైతే గాయాలయ్యాయి అన్నట్టు కూడా పరామర్శించినట్టు కూడా తెలుస్తుంది. సిరి, రైట్, థ్యాంక్ యూ సాగర్.